చేద్దాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వక్రతుండ మహాకాయ కోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ శారదా దేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాం బుద్ధిం చ దేహి మే. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సదా ఫలం ధైర్యం అజాఢ్యం వాక్పటుత్వం సహాస్మి నమో గురవే న గురు పరమం ఋషిరస్మి గురు మతిరస్మి గురౌ మమ పాహి గురు. సరే, మనం గ్రామర్ లో ఇవి చేసుకున్నాం. ఏంటి? సంధులు చేసేసాం, బానే ఉంది. ఇక్త్వా లెప్పు చేసామా? ఇక్త్వా ప్రత్యయ, లెప్పు ప్రత్యయ, నిచ్ ప్రత్యయ, తుమున్ ప్రత్యయ చేసామా? చదువుకున్నామా? లేదండి, లేదు, చదవలేదు. లేదు. వినపడుతుందా నేను చెప్పేది? లేదా? సరే, ఇప్పుడు నెక్స్ట్ వినిపిస్తుంది. మిగతా వాళ్ళంతా కామ్గా ఉన్నారు, ఎందుకో మాట్లాడలేదు. లేదండి, మ్యూట్ చేసాము, డిస్టర్బెన్స్ తక్కువ ఉంటుందని. సరే, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ లెసన్ ఏం చదవాలి? సంఘజీవి మానవనా? అవునండి. లెసన్ నెంబర్ 8 9 నవమః పాఠః. సంఘజీవి మానవః. నేను మాట్లాడేది వినపడుతుందండి? వినబడుతుంది. సంఘజీవి మానవహేగా నవమః పాఠః. నాకు వినబడుతుంది నాయన. ఓకేనండి, ఓకే. సరే, ఇప్పుడు ఆ సంఘజీవి మానవ చదివే ముందు ఈ నోట్స్ తీసుకోండి. పింక్ కలర్ నోట్స్ తీసుకోండి అందరూ. తీసుకున్నాం గురుగారు. ఇప్పుడు అందులో 31 పేజీ 32 పేజీ రెండు చదవండి గట్టిగా. ముందు పేజీ 31 తీసుకో. తీసుకున్నావా? అవునండి. 31 లో ఏం రాసింది పైన చదువు శశిరేఖ. పఠ ధాతు పరస్మై పదం లట్ లకారః పఠతి పఠతః పఠన్. 5 లకారాలు ఇచ్చారు. లట్ అదే పఠ్ ధాతు పరస్మై పదం రాసుకోమన్నాను. 5 లకారాలు. ఏమే లకారాలు? లకారాల పేర్లు చదువు. లట్ లకారః, లోట్ లకారః, లంగ్ లకారః, రుట్ లకారః, విధి లింగ్ లకారః. లట్కి ఏం రాసుకున్నారు? ప్రెజెంట్ టెన్స్ అని రాసాం. వర్తమాన కాలః. సంస్కృతంలో వర్తమాన కాలః. లంగ్కి పాస్ట్ టెన్స్ భూతకాలః. గురువు గారు, ఇదే క్వశ్చన్, ఒక్క క్వశ్చన్ అండి. ఇది వరకు అంటే నాకు ఇది ఎప్పుడు కన్ఫ్యూజనే. ఇది మనము లట్లకారం చెప్పేటప్పుడు
ఇప్పుడు మనకి ఇంగ్లీష్ లో అయితే 4 టైప్స్ ఉంటాయి. సింపుల్ ప్రెసెంట్, ప్రెసెంట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని. అవునా? అంటే బాలుడు పాలు తాగుతాడు, బాలుడు పాలు తాగుతాడు అనేది ఎప్పుడు జరిగే పని, అది ఫ్యాక్ట్. రెండోది బాలుడు పాలు తాగుతున్నాడు ఈజ్ యాక్చువల్లీ ఇప్పుడు తాగుతున్నాడు. ఈ ఒక బాలు ఇప్పుడే పాలు తాగాడు అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్, ఇప్పుడే కంప్లీట్ అయిన పని. తాగడం ముగిస్తున్నాడు అంటే ప్రెసెంట్ కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇప్పుడు ఇది మనం అన్నిటికీ ఇదే వాడతామా, లేకపోతే ఇది ఓన్లీ ఫర్ ఫ్యాక్ట్? బికాస్ ఫ్యాక్ట్ దగ్గర వాడు అన్ని లెసన్స్ లోనూ ఫ్యాక్ట్స్ చెప్తున్నారు. సో అది లట్లకారం అని అర్థమైంది, సింపుల్ ప్రెసెంట్. మరి ప్రెసెంట్ కంటిన్యూస్ కూడా ఇదేనా, లేకపోతే తాగుతూ ఉన్నాడు కూడా ఇదేనా? సింపుల్ ప్రెసెంట్ టెన్స్ కి, సింపుల్ ప్రెసెంట్ టెన్స్ కి, ఫ్యాక్చువల్ ప్రెసెంట్ టెన్స్ కి ఇదే లట్టే. ఓకే, కంటిన్యూస్, ప్రెసెంట్ కంటిన్యూస్ అండ్ సింపుల్ ప్రెసెంట్. నాట్ ప్రెసెంట్ కంటిన్యూస్, సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అండ్ ఫ్యాక్చువల్ ప్రెసెంట్ టెన్స్. ఓకే ఓకే, అది లట్లకార. ప్రెసెంట్ కంటిన్యూస్ కి లకారం లేదు, ఓ అది వేరే విధంగా వస్తుంది, దానికి ప్రత్యయ అంటాం. ఆ ప్రత్యయ చెప్పేటప్పుడు నేను చెప్తాను, దాన్ని ప్రెసెంట్ కంటిన్యూస్ ఫామ్ లో యూజ్ చేస్తాం. ఓ వెరీ గుడ్, థ్యాంక్స్ అండి. అది వేరు. ఇప్పుడు ఇంగ్లీష్ లో అయితే ప్రెసెంట్ కంటిన్యూస్ వెర్బ్ గా ఉంటుంది, సంస్కృతంలో ప్రెసెంట్ కంటిన్యూస్ నౌన్ గా ఉంటుంది. చాలా గడబడిగా ఉంటుంది, తర్వాత చదువుదాం. ఓకేనండి, ఓకే ఓకే. భయపడాల్సింది ఏం లేదు, చాలా ఈజీ. అది కాకపోతే కొద్దిగా డిఫికల్ట్ గా ఫీల్ అవుతాం బిగినింగ్ లో, తర్వాత అలవాటు అయిపోద్ది, బాగా ఫ్రీగా వచ్చేస్తుంది నోట్లోంచి మాట. ఓకేనండి. ఓకే, ఇప్పుడు పట్టుధాతు ఆ 5 చదవండి, అందరూ చదవాలి, ఒక్కరు కాదు, అందరూ కలిసి ఒకే టోన్ తో చదవాలి. యూ హ్యావ్ టు అబ్జర్వ్ అదర్ టోన్స్ ఆల్సో అండ్ బీ పేస్ విత్ హిమ్, ఇన్ పేస్ విత్ దెమ్. చదవండి. పట్టుధాతు పరస్మైపదం, ధాతు పరస్మైపదం, లట్లకారః. పఠతి అందరూ కలిసి చదవాలి. పఠతి, పఠతః పఠంతి, పఠసి తః పఠథ, పఠామి పఠావః పఠామః. ఇప్పుడు లంగ్ చదవండి. లంగ్ లకారః, లంగ్ లకార, లంగ్ లకారః. అపఠత్ అపఠతాం అపఠన్ అపఠః అపఠతం తం అపఠతం అపఠం అపఠావ అపటావ అపఠామ. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? లోట్. లోట్ లకారః ఇంపెరేటివ్. పఠతు పఠతు పఠతాం పఠతాతాం పఠంతు పఠంతు పఠతం పఠతం పఠతాం పఠత కానీ పఠాని పఠావ పఠామ. ఆ పఠతాత్ అనేది చదవక్కర్లా, పఠతాత్ అని 2 చోట్ల ఉంది, చదవక్కర్లా, గుర్తుపెట్టుకో అంతే. పఠతు పఠత. నెక్స్ట్ లిట్ లకారః, ఫ్యూచర్ టెన్స్. లుట్ లకారః పఠిష్యతి శతి పఠిష్యతః పఠిష్యంతి పఠిష్యసి పఠిష్యతః పఠిష్యత పఠిష్యామి పఠిష్యావః పఠిష్యావః పఠిష్యామః. విధిలింగ్ లకారః, విధిలింగ్ విధిలింగ్ లకారః లకార. పొటెన్షియల్ పఠేత్ ప్రాబబిలిటీ. పఠేత్ పఠేతాం పఠేతాం పఠేయుః యుః పఠేహే పఠేతం పఠేత పఠేత పఠేయం పఠేయం పఠేవ పఠేమ పఠేమ. ఇది మీరు నాకు రాసి పంపించండి హోంవర్క్ గా. ఓకేనండి. రాసి పంపించండి. రాసి పంపించడం అంటే ఉట్టి రాయటం కాదు, బై హార్ట్ చేస్తూ రాయాలి. ఓకే. ఇదే ఈ పట్టు ధాతుకేనానండి, లేకపోతే ఇంకా వేరే ధాతుకు అంటున్నారు? పట్టుకు రాయి, రాశాక మళ్ళీ మనం వేరేవన్నీ చదువుదాం. ఇప్పుడు నేను చెప్తున్నాను, వద్దు ధాతు యొక్క లోట్ చెప్పండి ఎవరైనా. వద్దు ధాతు లోట్. సీత చెప్పు. వద్దు ధాతు సీత. ఓకే. వద్దు ధాతు లోట్ లకార. వదతు వదతాం వదంతు వద వదతం
వదత వదాని వదావ వదామ. శశిరేఖ వద్దు ధాతు లేదు, క్రీడ్ ధాతు విధిలింగ్ చెప్పు. విధిలింగ్ ఓకే. క్రీడేత్, క్రీడేతాం, క్రీడేయుః, క్రీడేః, క్రీడేతం, క్రీడేత, క్రీడేయం, క్రీడేవ, క్రీడేమ. ఇప్పుడు లిఖ్ ధాతు లృట్ లకార చెప్పు శారద. లృట్ లేఖిష్యామి, సారీ ఫస్ట్ లేఖిష్యతి, లేఖిష్యతః. సారీ గురు సార్, గురుగారు చెప్పండి గురుగారు. కింద నుంచి చెప్తున్నావు ఏంటంటే లేఖిష్యామి లాస్ట్ లో. అప్పుడు చిన్నప్పుడు మేము ఉత్తమ పురుష ఫస్ట్ నేర్చుకున్నామండి. మేము కూడా ఆ రోజులు నాకు కూడా అలాగే గుర్తు. లేఖిష్యతి, సారీ లేఖిష్యతి, లేఖిష్యతః, లేఖిష్యంతి, లేఖిష్యసి, లేఖిష్యథః, లేఖిష్యథ, లేఖిష్యామి, లేఖిష్యావః, లేఖిష్యామః. మీరందరూ అబ్జర్వ్ చేశారా? లిఖతికి వచ్చి లిఖిష్యతి అని ఉండాలి కదా. దానికి లేఖిష్ చెప్పారు ఇది మీరు. లిఖిష్యతి ఉండాలి, కానీ ఇక్కడ ఒక చేంజ్ వచ్చింది. లేఖిష్యతి అని రాస్తారు. రాస్తారు. లేఖిష్యతి, లేఖిష్యతః, లేఖిష్యంతి, లేఖిష్యసి, లేఖిష్యసి, లేఖిష్యథః, లేఖిష్యథ, లేఖిష్యామి, లేఖిష్యామి, లేఖిష్యావః, లేఖిష్యామః. రెండో ఖానా అండి లేఖిష్యలిలో, లేక ఫస్ట్ ఖాకు రెండో ఖా, సెకండ్ ఖా, ఒత్తు ఖా. లిఖ్ ధాతు, లిఖ్ కాదు, లిఖ్. ఇది ఓన్లీ దీనికే వస్తుంది కదా, వృత్తుల లకారకే ఇలా వస్తుంది లేఖిష్యతి అని. మిగతా వాటికి మామూలుగానే వస్తుందా? ఈ లేకే వస్తుంది అలాగా. ఓకే, మిగతా వాటిలో లిఖంతి అనే వస్తుంది. నార్మల్ గా యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. ఓకే ఓకే ఓకే. గమ్ము ధాతు చెప్పు. లట్లకార ప్రవీణ్. గమ్ము ధాతు లట్. లట్లకార గమ్, గమతి, గచ్చతి. అదే తప్పు అంటే నాకే తప్పు అనిపించింది అది అనగానే. గచ్చతి, గచ్చతి, గచ్చతః, గచ్చంతి, గచ్చసి, గచ్చథః, గచ్చథ, గచ్చామి, గచ్చావః, గచ్చామః. ఓకే. ఇది ఇప్పుడు పిబతి. పిబతి యొక్క పా ధాతు అన్నట్టు. పిబతి యొక్క పాస్ట్ టెన్స్ చెప్పు. లంగ్ లకార శ్రీనివాస్. పిబతి అనేది ప్రెసెంట్ టెన్స్, దాని పాస్ట్ టెన్స్ చెప్పు. పిబతి, అపిబత్, అపిబతాం, అపిబతన్, అపిబన్, అపిబన్, అపిబతః, అపిబన్, అపిబహ, అపిబహ, అపిబతం, అపిబత్, అపిబత, అపిబావ, అపిబామ. మళ్ళీ చదువు. అపిబతి, అపిబత్, 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 అపిబతాం, అపిబన్, అపిబహ, అపిబహ, అపిబత్, అపిబం, అపిబతం, అపిబతం, అపిబత్, అపిబత, అపిబత్, అపిబత్ కాదు, అపిబత ఫుల్ తా, అపిబత, నో కటింగ్. అవునవును. అపిబత్, అపిబం, అపిబావ, అపిబామ. అపిబామ. ఓకే, అర్థమైందా? ఇలాగ అన్ని పదాలు మీరు గుర్తు చేసుకోవచ్చు. పరస్మయ పదాలన్నీ ఈ రకంగా ఉంటాయి. ఈ 5 బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రతి పరస్మయ పదాల ధాతు తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయాలి.
క్రీడ్ ధాతు, వద్ ధాతు, గమ్ ధాతు, పిబ్ ధాతు, లిక్, పా ధాతు, లిక్ ధాతు, తర్వాత నృత్, పఠ్ ధాతు. గురుగారు ఒక క్వశ్చన్, ఇప్పుడు ఫస్ట్ లెవెల్ టెక్స్ట్ బుక్ ఉన్న పేజ్ నంబర్ 46 లో తీయండి. ఫస్ట్ లెవెల్ టెక్స్ట్ బుక్ పేజ్ నంబర్ 46 ఇందులో కింద పిబతి, సహ పిబతి, తౌ పిబతః, తే పిబంతి అని అక్కడ రాసిందా ఇందులో? ఆగండి ఆగండి ఆగండి. ఫస్ట్ లెవెల్ టెక్స్ట్ సహ పిబతి, తౌ పిబతః, తే పిబంతి. పఠతి అని ఉందండి 46 లో, పిబతి కాదు. ఏ పేజ్ అండి? 46 ఫస్ట్ లెవెల్ బుక్. టెక్స్ట్ బుక్ అవునండి, టెక్స్ట్ బుక్. టెక్స్ట్ ఫస్ట్ లెవెల్ టెక్స్ట్ పేజ్ 46. ఓకే. పఠ్ ధాతుకు ఉందండి. పట్టు పిబ ధాతుకు సహ పఠతి, తౌ పఠతః, తే పఠంతి, త్వం పఠసి, తౌ యువాం పఠతః, యూయం పఠతి, అహం పఠామి, ఆవాం పఠావః, వయం పఠామః. ఉందా? దాని కింద ఒక టేబుల్ ఉంది. పిబతి, గచ్చతి, లిఖతి అన్ని ఉన్నాయా లేవా? అవునండి, ఉన్నాయి. అవన్నీ తీసి రాయండి. ఈ 5 లకారాలు మీరే రాసుకోండి నోట్స్ లో. గబ 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 రాయండి. ఇప్పుడు రాయమంటున్నారా? ఏవి తర్వాత ఏవి రాయాలి? ప్రాక్టీస్ చేయండి. ఓకే. అన్ని ప్రాక్టీస్ చేయండి అవన్నీ. పిబతి గచ్చతి అవా? వాటికన్నిటికీ 5 లకారాలు రాస్తూ వెళ్ళండి. అలాగే రామకోటి రాస్తున్నట్టు రాయండి. అలాగే. ఇది ఒక మంచిదే, పుణ్యమే. ఓకే, రండి. గురుగారు ఒక్కసారి అండి, నా దగ్గర టెక్స్ట్ బుక్ లేదు కాబట్టి అడుగుతున్నాను. వీటిని కర్తతో సహా రాయమంటారండి? సహ పిబతి అలా రాయమంటారా? రాయి, తప్పులేదు. ఓకే. సహా రాయొచ్చు, ఏషః రాయొచ్చు, ఏషః లైన్ రాయొచ్చు, రామః రాయొచ్చు, సీత రాయొచ్చు, అన్ని రాయొచ్చు థర్డ్ పర్సన్ లో. ఓకే ఓకే సరే అండి. సో ఇలా రాయాలా? సహా తౌ తే అని పెట్టి అప్పుడు రాయాలా? సహా తౌ తే పెట్టి రాస్తే మంచిది. నువ్వు పెట్టకపోతే కూడా పర్వాలేదు. ముందు వెర్బ్ ఇంపార్టెంట్. వెర్బ్ ను బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే. పిబ గచ్చ. సహతౌతే ఎందుకు రాశారంటే అది థర్డ్ పర్సన్ అని తెలియటానికి. అవును, బాగుంది అలా రాయటం. ఎందుకు రాశారంటే అది సెకండ్ పర్సన్ అని తెలియటానికి. అహమావాం వయం ఎందుకు రాశారంటే అది ఫస్ట్ పర్సన్ తెలియటానికి రాశారు. అది నీకు గుర్తుంటే అప్పుడు రాయక్కర్లా, ఆటోమేటిక్ గా అది తెలిసిపోతుంది. మీకు నేను ఫోటో తీసి పంపిస్తానులేండి సాత్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శశి గారు. ఆన్లైన్ కూడా ఉందండి మొత్తం. ఫస్ట్ అవును, కరెక్టే. అవును, ఫస్ట్ అంతా ఆన్లైన్ లో ఇచ్చాడు నోరి. అవునవును, కరెక్టే. ఓకే, చూస్తాను. థ్యాంక్ యూ. అయినా ఈ పేజ్ నేను పంపించేసానండి మన గ్రూప్ కి. ఓ థ్యాంక్ యూ. పంపించారా ఇప్పుడు? ఓకే, పంపించేసాను. ఇప్పుడు పేజ్ నంబర్ 32 తీసుకోండి. సెకండ్ లెవెల్ నోట్స్, పింక్ కలర్ నోట్స్, పేజ్ నంబర్ 32. వంద్ ధాతు ఉంది. వంద్ యాక్చువల్ గా ధాతు పేరు వంద్ కాదు, వది అంటాం. వది కానీ వంద్ అని యూజ్ చేసుకోవచ్చు. కొలొక్యల్ గా చెప్పుకో, వాడుకలో వంద్ అని అంటాము, కానీ యాక్చువల్ గా ధాతు పేరు వది అంటారు. వది. బట్ వంద్ అని రాసినా తప్పు లేదు. ఓకే, వంద్ ధాతు. ఈ వంద్ ధాతు యొక్క ఇవి చదువుదాం ఇప్పుడు. అందరూ కలిసి చదవండి. వంద్ ధాతు ఆత్మనేపదం. లట్లకారః వందతే వందేతే తే వందసే వందేతే వందద్వే వందే వందావహే వందామహే వందామహే. లంగ్లకారః లంగ్లకార. అవందత అవందేతాం వందంత అవందతాః అవందేతాం అవందద్వం అవందే అవందావహి అవందామహి. ఇప్పుడు లోట్లకారః వందేతాం వందంతం వందంతాం
వందేతాం వందధ్వం వందధ్వం వందై వందావహై వందామహై వందామహై ఇప్పుడు రుట్లకార వందిష్యతే వందిష్యేతే వందిష్యంతే వందిష్యసే వందిష్యేతే వందిష్యద్వే వందిష్యే వందిష్యావహే వందిష్యామహే శ్యామహే. ఇప్పుడు ఆ టెన్స్ కిను ఈ ఫ్యూచర్ టెన్స్ కి చూస్తే మధ్యలో ఇష్యా వస్తుంది అంతే, మిగతా అంతే. అవును, అంతా ఒకటి. కరెక్ట్. ప్రెసెంట్ టెన్స్ కిను ఈ ఫ్యూచర్ టెన్స్ లో మధ్యలో ఇష్యా, అక్కడ పటిష్యా కూడా అదే సేమ్ పటిష్యతి. ఇష్యా. ఇప్పుడు విధిలింగ్ చదువు. విధిలింగ్ వందేత 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 వందేయాథాం వందేరన్ వందేతః వందేయాథాం వందేధ్వం వందేయ వందేవాహి వందేమహి. ఇది రోజు చదవండి, బాగా చదివి బై హార్ట్ చేసేయాలి. మళ్ళీ ఇంక పుస్తకం తీసుకోవాల్సిన అవసరం రాకూడదు, అలా చదువుకోవాలి. ఇప్పుడు సహతే తీసుకొని సహతే యొక్క లంగ్ లకార చెప్పు శశిరేఖ. సహతే యొక్క లంగ్ లకారనా? సహ తౌ తే అదే అంటున్నారా? సహతే అనేది ఒక వెర్బ్, వందతే లాగా. ఓ సారీ. సహతే సహేతే సహంతే సహసే సహేతే సహద్వే సహే సహావహే సహామహే. దానికి లంగ్ చెప్పు. లంగ్ అసహత అసహేతాం అసహంత అసహంతాః అసహన్ ఉండదు, అసహతాః అసహతాః అసహేతాం అసహధ్వం అసహే అసహావహి అసహామహి. ఇది ఏంటంటే సహతే అంటే టాలరేట్స్, సహించటం. అదే సేమ్ తెలుగులో కూడా సహించటమే, టాలరేట్స్. దీని విధిలింగ్ లకార చెప్పు సీత. విధిలింగ్ సహతేకి విధిలింగ్. విధిలింగ్ సహేతే సహేయతాం సహేత సహేతాం సహేరన్ సహేతః సహే పదం సహేయా ఉంది. సహేత సహేత సహేయాతాం సహేరన్ సహేతః కాదు, మళ్ళీ మొదటి నుంచి చెప్పు. సహేత సహేయతాం సహేయాతాం చెప్పు. చెప్పాలి, చెప్పకపోతే ఎట్లాగా, జంప్ చేస్తే ఎట్లాగా? నేను చెప్పింది చెప్పు. సహేయాతాం సహేయాతాం మళ్ళీ చెప్పు. సహేయాతాం సింపుల్ గా ఈజీగా చెప్పు. సహేయాతాం సహేరన్ సహేతాః సహేయాతాం మళ్ళీ చెప్పు. సహేయాతాం సహేద్వం సహేయ సహేయావహి సహేవహి కదండి. సహేవహి సహేవహి కరెక్ట్. యా లేదు, సహేవహి సహేమహి. అది భయపడకుండా చదవాలి. అక్కడ వందే ఉన్నప్పుడు వందే యాతాం ఉంది కాబట్టి యాతాం తీసుకోవాలి. ఇక్కడ కూడా లాస్ట్ వర్డ్స్ ఏమేమి యాడ్ చేసామో ఆ లెటర్స్ ఇప్పుడు చెప్పు. సహేత చెప్పు. సహేత సహేయాతాం సహేరన్ సహేతాః సహేయాతాం సహేద్వం సహేయ సహేవహి సహేమహి. అంతే.
సేవహి సహీం. ఇప్పుడు నువ్వు చెప్పు శ్రీనివాస్, ఫ్యూచర్ టెన్స్ చెప్పు. సహతే యొక్క ఫ్యూచర్ టెన్స్. అంటే రుట్రకార. ఓకే. సహిష్యతే, సహిష్యతే, సహిష్యంతే, సహిష్యసే, సహిష్యేథే, సహిష్యద్వే, సహిష్యే, సహిష్యావహే, సహిష్యామహే. నువ్వు మామూలుగా బజారుకి వెళ్ళినప్పుడు గట్టిగా తుమ్ముతూ దగ్గుతూ మాట్లాడమనలేదు, కానీ ఇంట్లో ఎందుకు అంత స్లోగా మాట్లాడుతున్నావు? గట్టిగా మాట్లాడు. ఇది సహిష్యతే, సహిష్యేథే, సహిష్యంతే, సహిష్యసే, సహిష్యేథే, సహిష్యద్వే, సహిష్యే, సహిష్యావహే, సహిష్యామహే. ఓకే, గట్టిగా చదువు, ఏం పర్వాలేదు. ధైర్యంగా ఉండాలి. సంస్కృతం స్టూడెంట్ అంటే ధైర్యంగా ఉండాలి. అర్థమైందా? ఆ రోజుల్లో సంస్కృతం చదివిన బ్రాహ్మలు కూడా కత్తులు పట్టుకు తిరిగేవాళ్ళు ధైర్యంగా. అవును, పొద్దుటే మా ఆయన స్టోరీ విన్నాము. ఎవరు? ఆయన దీని భగవద్గీతకి భాష్యం చెప్పారు మధుసూదన్ సరస్వతి. మరి వాళ్ళు ముస్లిమ్స్ హిందూస్ ని ఇచ్చేస్తే వాళ్ళు, ఆయన సెయింట్ అయి ఉండి కూడా వ్యాయామశాలలో ఇవన్నీ నేర్పించేవారట. హౌ టు ప్రొటెక్ట్. మరి నేర్చుకోవాలి, మనం ధైర్యంగా ఉండాలి. ఏమిటి అక్కడ భయపడుతూ ఎలా బతుకుతాం? క్షత్రియులందరినీ కూడా భయపడడం ఒకటే కాదండి, భయపడడం ఒకటే కాదు. ఇప్పుడు మనకి క్షత్రియులు వాళ్ళు చూసుకుంటారులే అని కూడా ఎవరు పట్టించుకోలేదు. అది యాక్చువల్లీ ఇప్పుడు ఇంకా అందరిలో ఆ ఐడియా అంతా ఇప్పుడు వచ్చింది. ఇదివరకు అలా కాదు. ఇదివరకు బ్రాహ్మలందరూ కూడా యుద్ధాలకు వెళ్ళేవాళ్ళు. పరశురామ, ద్రోణుడు, కృపాచార్యుడు, వీళ్ళంతా ఊరికే కాదు, అందరు యుద్ధాలు చేసిన వాళ్ళే. ఓకే, అందువల్ల మనం ఎప్పుడు మనం గట్టిగా ఉంటేనే మనకి పరువు దక్కుతుంది. భయపడుతుంటే మనల్ని ఎవడు లెక్క చేయడు. ఇంకా కలియుగంలో అది ఇంకా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అందరూ మనల్ని డామినేట్ చేసేస్తున్నారు వెధవలంతాను. వాళ్ళకి మనం ఎదురు తిరిగి ఏంటంటే నమ్రత అని నేర్పిస్తాం. ఆ నమ్రత నేర్పించడంలో వాళ్ళు ఏమనుకుంటారంటే చాతగాంతనం అనుకుంటారు. అది దాన్ని చూసుకొని ఇష్టం వచ్చేటప్పుడు ఇప్పుడు చూడు, అది ఎవరితో గుళ్ళల్లో ఉండే బంగారం అంతా గవర్నమెంట్ తీసుకోవాలని చెప్తుంది. అది దుర్మార్గం అనకూడదు దాన్ని, అంత ఆశ అనాలి. అంతే, దానికి దుర్మార్గం ఏం లేదండి. అదేంటంటే గ్రీడ్, ఎంత ఆశ వాళ్ళకి. అది అంటే ఒకటి పొగరు, ఇంకోటి అసలు వచ్చింది అంటే మన మీద వాళ్ళకి భయం లేకుండా ఉండడం. మరి అయితే వేరే వాళ్ళని కూడా అడగమను, వేరే రిలీజియన్స్ వాళ్ళు ఇస్తారేమో. గవర్నమెంట్ ఆ సొమ్ము గవర్నమెంట్ ది కాదు, ప్రతి ఒక్కటి ఎవరో ఒకళ్ళు డొనేట్ చేసింది. డొనేట్ చేసింది. స్పెసిఫిక్ గా గోల్డ్ వీక్ చేయాలని ఆ ప్లాన్. అది హిందువుల్ని వీక్ చేసేయాలి అని, మనం వాళ్ళని డామినేట్ చేయాలి అని ఒక వాడుకుంటే అంతవరకు వాడుకుంటారు. ఎందుకంటే ఇదంతా ఇప్పుడు అందరూ మన వాళ్ళు కూడా మెల్లమెల్లగా లేస్తున్నారు, ఈ మాటలు మాట్లాడుతున్నారు ఏమిటిది అని. లేవాలి నాయన, లేవాలి. ఇంకా మనం నిద్రపోతే కుదరదు. అవును, అందరూ మంచి వాళ్ళు, అందరూ మన కోసం చేసుకుంటారని కళ్ళు మూసుకుంటే కళ్ళు తప్ప ఇంకేం మిగలవు. గుర్తుపెట్టుకోవాలి, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకని ఘంటసాల పాడతాడు. అది గుర్తుపెట్టుకోవాలి, ఎవడో ఏం రాడు, మనమే చేసుకోవాలి. ఇప్పుడు సంఘజీవి మానవ లెసన్కి వెళ్దామా? నవమః పాఠః, పేజ్ నంబర్ 32, టెక్స్ట్ బుక్. శ్రీనివాస్ గట్టిగా చదువు. సంఘజీవి మానవః. సంఘజీవి మానవః. సంఘజీవి అంటే సోషల్ యానిమల్, సంఘంలో బతికేవాడు. ఒంటరిగా బతకలేడు మానవుడు. 10 మంది కలిసి బతికితేనే మనుషులు బతకగలరు. సంఘ అంటే సొసైటీ. వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి నాన్న. రైట్, వద్దు నాన్న, పడిపోతామ్మా, దెబ్బలు తగులుతాయి. వెళ్ళండి.
సంఘజీవి మానవ. మానవ అంటే మనుష్యుడు, మానవుడు. మానవుడు ఒక సంఘజీవి అంటే ఒక సోషల్ యానిమల్. వెళ్ళండి అట ఆడుకోండి. రైట్, చదువు నాయన. ప్రాణిషు మానవః శ్రేష్టః. ప్రాణిషు అంటే 7/3 అమాంగ్ ప్రాణులు, అమాంగ్ ద లివింగ్ బీయింగ్స్ అంటే యానిమల్స్ అనుకోవచ్చు. అమాంగ్ ది యానిమల్స్ మానవః మనుష్యః హ్యూమన్ బీయింగ్, శ్రేష్టః సుపీరియర్ బెస్ట్. శ్రేష్ఠ అంటే సుపీరియర్, బెస్ట్, ఇవన్నీ శ్రేష్ఠ. సంఘజీవి అంటే అది ఈకారాంత పుంలింగమా అండి లేకపోతే నకారాంత పుల్లింగ. జీవిన్ శబ్దం. శశిన్ శబ్దంలో ఆహా. జీవి, జీవినౌ, జీవినః. అలాగే ప్రాణిన్ కూడా అదే ప్రాణిన్ శబ్దం. నకారాంత పుల్లింగ ప్రాణిన్, రెండు పుల్లింగాలే. పుల్లింగాలు. నకారాంత తాత దాదా నా నకారాంత పుల్లింగ సంఘజీవిన్ శబ్ద, నకారాంత పుల్లింగ ప్రాణిన్ శబ్ద. ఒకసారి శబ్దమంజరి తీసుకొని పేజ్ 52 ఎక్కడ వెతుకు ఉందేమో చూడు. శశిన్ శబ్దం 56 గురుగారు. 56 అంటే శశి, శశినౌ, శశినః, శశినం, శశినౌ, నువ్వు చదువు. శ్రీనివాస్ చదువు. ఒక్క నిమిషం శశి చదువు. పుస్తకం తీసుకుంటున్నా. అండి. అవునండి. అవునండి 56. 56. ఓకే. చదువు. పుల్లింగః శశిన్ శబ్దః. శశి, శశినౌ, శశిన్, శశినః. శశి, శశినౌ, శశినః. శశి, ఆ శశి చూస్తే ఏమవుతుంది? ఈకారాంత స్త్రీలింగగా అనిపిస్తుంది. కరెక్ట్. నదీలాగా. శశి, శశినౌ, శశినః. నెక్స్ట్ శశినం, శశినౌ, శశినౌ, శశినః. శశినా, శశిభ్యాం, శశిభిః. శశినే, శశిభ్యాం, శశిభ్యః. శశినః, శశిభ్యాం, శశిభ్యః. శశినః, శశినోః, శశినాం. శశిని, శశినోః, శశిషు. శశిన్, శశినౌ, శశినః. ఇప్పుడు సప్తమి చదువు. సప్తమి విభక్తి. సప్తమి. శశిని, శశినోః, శశిషు. ఆ శశిషు ఇది ప్రాణిషు. 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 ఇది కూడా నకారాంత పుల్లింగ. ప్రాణిన్ శబ్ద. ప్రాణిన్. ఓకే. అగ్రే పఠ. న తత్ర కారణం. న తత్ర కారణం శక్తిః ఆకారో వా. నాట్. తత్ర దేర్. కారణం రీజన్. శక్తి పవర్, ఫిజికల్ పవర్. ఆకార షేప్, బాడీ, రూపం. వా మీన్స్ ఐదర్ ఆర్, ఓఆర్ ఆర్. దానికి కారణం అక్కడ కారణం ఈ మనుషుడు చాలా సుపీరియర్ అంటానికి, జంతువుల్లో మనుష్యుడు సుపీరియర్ అని చెప్పడానికి కారణం వాడి యొక్క ఫిజికల్ పవర్ కాదు, వాడి యొక్క ఆకారం కూడా కాదు. నా నుందిగా అక్కడ నాట్. నెక్స్ట్. కింతు అసదృశీ బుద్ధిః వివేకః చ. కింతు అంటే బట్, అవ్యయం. కింతు అనేది అవ్యయం, బట్. అసదృశి అన్ఈక్వల్. అన్ఈక్వల్. బుద్ధి విజ్డమ్. వివేకః చ అండ్ చ. వివేకః ఇంటెలిజెన్స్. But what is the reason for a human being to be the great amongst the animals? His unequal wisdom and intelligence.
ఇప్పుడు విజ్డమ్ కి ఇంటెలిజెన్స్ కి ఏంటి తేడా మరి? ఇంటెలిజెన్స్ అనేది ఒక ప్రాబ్లం ని సాల్వ్ చేయగలిగే కెపాసిటీ. బుద్ధి అనేది దాన్ని ఎలా వాడుకోవాలని చెప్పేది, అంటే ఎందుకు వాడాలి, కొన్నిటికి మంచికి చేయాలా చెడుకు చేయాలని చెప్పేది బుద్ధి. అది అనొచ్చు, లేకపోతే సింపుల్ గా నాలెడ్జ్ ని విజ్డమ్ అంటారు. నాలెడ్జ్ ని విజ్డమ్ అంటారు. డిసెక్ట్ చేసి దాన్ని యూజ్ చేయగలిగిన దాన్ని వివేక అంటారు. డిస్క్రిమినేట్ చేసి అంటే పాలు నీళ్లు సెపరేట్ చేసి పాలు తాగటం, నీళ్లు వదిలేయటం, అలా. అది ఏ పక్షి చేస్తుంది అలాగా? హంస. అలా చేస్తారు కాబట్టి ఆ పెద్ద పెద్ద సన్యాసుల్ని పరమహంస అంటారు. రామకృష్ణ పరమహంస. మంచిని చెడుని వేరు చేసి చెడుని వదిలేసి మంచినే పట్టుకునేవాళ్ళు పరమహంసులు. ఒకడున్నాడు తెబాహంస అని, తెలుసా నీకు? తెబాహంస అంటే పాటలు పాడతాడు ఒకడు, ఉదిత్ నారాయణ అని, తెలుసా తెలుగులో? ఉదిత్ నారాయణ తెలుసు. వాడు హిందీ వాడు పుర్రముల్లే ముంగావి పేడచ్చు గుర్రం దాడాలు పాడతాడు. ఏంటది? తెలుగు అలా పాడేస్తాడు వాడు. పుర్రెబుల్లో అంటే పుర్రెబుల్లో అంటే ప్రేమలో అని బాట. వాడు అలా పాడతాడు. ప్రేమలో ముంగావి అంటే మునిగావే, అవునండి, పేడచ్చు అంటే పడుచుదానా అని. అయ్యయ్యో, ముంగావి అంటే ఉలిగావేలి. గుర్రం దాన అంటే కుర్రదానా అని. వాడికి కాగా డిఫరెన్స్. ఇలా పాడిన వాడికి ఒక పెద్ద బిరుదు ఇచ్చారు, తెబా హంస. వాడు కూడా హంసే. ఏంటది? తెలుగు భాష హంతక సమ్రాట్. అది వాడి పేరు. ఓ, అలాగా వాళ్ళల్లో కూడా హంసలు ఉంటారు. మరి ఏం చేస్తాం? మరి కొత్త అబ్రివేషన్. సో అలాగా మనిషి యొక్క గొప్పతనానికి కారణం వాడి యొక్క బుద్ధిను, వాడి యొక్క వివేకము. నెక్స్ట్ చదువు. తదాపి లోకేస్మిన్ ఏకైకస్మాత్ ప్రాణినః వస్తునః చ మానవస్య జ్ఞాతవ్యం కించిత్ విద్యతే. తథాపి, ఈవెన్ దెన్, సవర్ణ దీర్ఘ సంధి. తథా ప్లస్ అపి, సవర్ణ దీర్ఘ సంధి. ఈవెన్ దెన్, లోకే అస్మిన్. ఏం సంధి? పూర్వరూప సంధి. పూర్వరూప సంధి. లోకే ప్లస్ అస్మిన్ బికమ్స్ లోకేస్మిన్ విత్ ఎస్ మార్క్ ఇన్ బిట్వీన్. తథాపి, ఈవెన్ దెన్, లోకే అస్మిన్. అస్మిన్ అంటే ఇందులో అని అర్థం. అక్కడ చూస్తే ఏషః అని ఉంటుంది చూడు, ఫస్ట్ లెవెల్ నోట్స్ టెక్స్ట్ బుక్ లో పేజ్ 63, 64 లో ఎక్కడ ఉంది ఏతత్ శబ్దం. ఏతత్ శబ్దంలో అస్మిన్ వచ్చి సప్తమి. ఏతత్ కాదు, ఇదం శబ్దంలో, ఇదం శబ్దం పుంలింగలో అయం ఇమౌ ఇమే అని స్టార్ట్ అవుతుంది. అక్కడ ఉంటుంది అస్మిన్ వచ్చి 7/1. దేనిలో లోకే, లోకః పుంలింగ, అది కూడా 7/1. ఈ ప్రపంచంలో, ఈ లోకంలో, లోకే అస్మిన్, ఈ లోకంలో 7/1. ఏకైకస్మాత్, ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అస్మాత్ అంటే పంచమీ విభక్తి, రామాత్ లాగా. అవునండి. ఏకైకస్మాత్ అంటే ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్రాణినః 6/1. ఇందాక చదివాగా శశినః, శశిని. 5/1, 6/1, 7. ప్రాణినః అది కూడా పంచమీనే. ఫ్రమ్ లివింగ్ బీయింగ్, ఫ్రమ్ యానిమల్, ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ యానిమల్. వస్తునః ఐటమ్, నాన్ లివింగ్ బీయింగ్. వస్తునః వస్తువుకి ప్రాణం ఉండదు, ప్రాణికి ప్రాణం ఉంటుంది. అంటే ప్రాణం ఉన్న వాటి దగ్గర నుంచి, ప్రాణం లేని వాటి దగ్గర నుంచి, ప్రతి దాని దగ్గర నుంచి మానవస్య మనుష్యుడకు
for human being. Jnatavyam, to be known, to be understood. Jnatavyam, jnadatu, janati ante understands. జ్ఞాతవ్యం అనేది ఒక ప్రత్యయ, తవ్యత్ ప్రత్యయ అంటారు. అది నేను నెమ్మదిగా చెప్తాను మీకు. జ్ఞాతవ్యం అంటే ఏంటి? షుడ్ బి నోన్, షుడ్ బి అండర్స్టూడ్. కించిత్, కొంచెం, ఎ స్మాల్ అమౌంట్. కించిత్ అంటే కొంచెం. విద్యతే, ఉంది, ఈస్. విద్యతే ఈజ్ ఈక్వల్ టు అస్తి, భవతి. సో ఈ ఫస్ట్ పేరా ఏం చెప్తుందంటే, ప్రాణులలో అంటే జంతువులలో మనిషి చాలా శ్రేష్ఠుడు. దానికి కారణం వాడి యొక్క ఫిజికల్ పవరు కాదు, వాడి యొక్క ఆకారం కూడా కాదు. మరి ఏంటి? వాడి యొక్క బుద్ధిను వివేకమే దానికి కారణం. అలా మంచి బుద్ధి మంచి వివేకం ఉన్నా కూడా, తథాపి ఉన్నా కూడా, ఈవెన్ దెన్ ఒక్కొక్క జంతువు నుంచి, ఒక్కొక్క వస్తువు నుంచి తెలుసుకోవలసిన విషయం కొంచెం ఉంది మనిషికి. అర్థమైందా? తెలుసుకోవలసిన విషయం కొంచెం ఉంది. కించిత్ అస్తి భవతి. ఇప్పుడు ప్రవీణ్ చదువు. ఏతాన్ కాకాన్ పశ్యత. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఇస్తున్నాడు. కాకహ అంటే కాకి. కాకహ పుంలింగ. కాకాను 2/3. కాకహ కాకౌ కాకాహ, కాకం కాకౌ కాకాన్. ఈ కాకులను, ఏతాన్ వీటిల్ని, కాకులను, ఏషః ఏతౌ ఏతే, ఏతం ఏతౌ ఏతాన్, ఏతాన్ కాకాన్ వీటిలను అంటే వీళ్ళని, కాకులని, పశ్యత చూడండి. పశ్యత ఎక్కడొచ్చింది చెప్పు చూద్దాం. పేజ్ 31 తీసుకొని చూపించు. పశ్యత మధ్యలోది 2/1. ఏ లకార, ఏ పురుష, ఏ వచన. లోట్ లకార. లోట్ లకార. మధ్యమ పురుష బహువచన. మధ్యమ పురుష బహువచన. బహువచన. బహువచనం అంటే మధ్యమ పురుష ఎవరు? నువ్వు, మీరిద్దరు, మీరందరూ కదా. అవునండి. సో యూయం, త్వం యువాం యూయం. సో మీరందరూ ఇక్కడ ఈ కాకులను చూడండి. లోట్లకార వచ్చి ఆర్డర్ స్ట్రోక్ రిక్వెస్ట్. గురువు గారు చెప్తే ఆర్డర్, ఒరేయ్ పిల్లలారా ఇక్కడ చూడండి కాకుల్ని అంటున్నాడు అనమాట ఆయన. అర్థమైందా? మీరందరూ ఈ కాకులను చూడండి. నెక్స్ట్. గృహాత్ బహిః అన్ని పూర్ణం వాయసా. ఇది కొటేషన్ క్లోజ్. కొటేషన్ క్లోజ్ ఓపెన్ చెప్పాలి. ఇన్ కొటేషన్స్. కాకా ఓపెన్, కా కా కొటేషన్ క్లోజ్. ఇది రట రట రటంతః తత్ పరితః ఆయాంతి. గృహాత్ బహిః. గృహాత్ బహిః 3/1 బహిః అవుట్. ఇక్కడ గృహాత్ బహిః అన్నే అని 2 వర్డ్స్ ఉన్నాయా? బహిః తర్వాత అన్నే వచ్చిందా? అవునండి. ఆ మధ్యలో ఇదిగో ఈ లెటర్ రాసుకోండి, ఈ వర్డ్. అదేనండి, అదే అనుకున్నాను నేను కూడా. సంథింగ్ ఈజ్ మిస్సింగ్. క్షిప్రం, క్షిప్తం, క్షిప్తం, క్షిప్తే. క్షిప్తేనండి. ఓకే అండి. క్షిప్తే. ఓహో. బహిః క్షిప్తే అన్నే. అన్నే. గృహాత్ బహిః క్షిప్తే అన్నే. రాసుకున్నారా? గృహాత్ బహిః. బహిః అంటే అవుట్ సైడ్, గృహాత్ అంటే ఫ్రమ్ ద హౌస్. 5/1 గృహాత్. 5/1. సో గృహాత్ బహిః అంటే అవుట్ సైడ్ ద హౌస్. క్షిప్తే థ్రోన్, అన్నే ఫుడ్. when the food is thrown out of the house, ఇంట్లో నుంచి బయటికి అన్నం పడేసినప్పుడు ఆర్ పెట్టినప్పుడు, వాయసాహ అంటే కాకాహ. వాయసహ ఈజ్ ఈక్వల్ టు కాకహ. కాకి ఇంకొక పేరు వాయసహ.
వాయసాహ ప్లూరల్, అది కూడా అకారాంత పుల్లింగ. కాకః అకారాంత పుల్లింగ, వాయసః అకారాంత పుల్లింగ, బోత్ ఆర్ సినానిమ్స్. వాయసాహ కాకులు, కాకాహ. కా కా ఇతి, కా కా అని. రటంతః, రటంతః అంటే షౌటింగ్. తత్ దట్, దట్ అంటే ఇక్కడ ఏంటి? తత్ అన్నం, తత్ అన్నం. పరితః అంటే చుట్టూ, అరౌండ్. రాసుకోండి పైన, తత్ పరితః, అరౌండ్, పరితః అరౌండ్. ఆయాంతి కమ్, ఆయాంతి కమ్. తూర్ణం అంటే ఏంటండి గురువు గారు? తూర్ణం అని ఉంది కదా. ఇమీడియట్లీ, ఇమీడియట్లీ. తూర్ణం అంటే ఇమీడియట్లీ, వెంటనే. వెంటనే, వెంటనే. సో ఎప్పుడైతే ఇంటి బయట అన్నం పడవేయబడుతుందో వెంటనే కాకులన్నీ కలిసి కాకా అని చెప్పి ఆ అన్నం చుట్టూ గుమిగూడతాయి. పరిత అంటే చుట్టూ, అరౌండ్. అర్థమైందా? ఇప్పుడు అన్నం అనేది అన్నే సప్తమి వచ్చింది, క్షిప్తే సప్తమి వచ్చింది. క్షిప్తం, రెండు సప్తమిలు, ఒక వర్బు ఒక నౌన్ ఇలా వచ్చినప్పుడు దాన్ని సతి సప్తమి ప్రయోగ అంటారు. జస్ట్ వినండి, రాసుకోక్కర్లేదు, తర్వాత చెప్తాను. అది 3rd లెవెల్ అను 4th లెవెల్ అను వస్తుంది. 3rd లెవెల్లోనే వస్తుంది, చెప్తాను. సతి సప్తమి ప్రయోగ అంటారు. సతి సప్తమి ప్రయోగ ఏంటంటే ఆ సమయంలో అని అర్థం అవుతుంది. ఇప్పుడు ఈ సమయం ఏంటి? అన్నం పడేసిన సమయంలో, ఇంటి నుంచి అన్నం బయటకి విసిరేసిన సమయంలో ఆకులన్నీ కా కా అని అరుస్తూ దాని చుట్టూ వస్తాయి. దీన్ని సతి, సరస్వతి సా, తాత దాదాలో ఫస్ట్ తా తి, సతి సప్తమి ప్రయోగ అంటారు. అది క్షిప్తే అన్నే రెండు సప్తమిలో ఉన్నాయి కనుక అండి. రెండు సప్తమిలు, అది సతి, సతి. ఇది నేను ఇక్కడ సగమే రాయగలుగుతున్నాను, ఇక్కడ నుంచి కంటిన్యూ చేసుకోండి. సప్తమి, సతి సప్తమి ప్రయోగ, సతి సప్తమి ప్రయోగ. ప్రయోగ అంటే యూసేజ్, ప్రయోగ. సతి సప్తమి ప్రయోగం. 2 సప్తమిలు వచ్చాయి, దానికి సతి సప్తమి ప్రయోగం. 2 కాదు, 3, 4 కూడా రావచ్చు సప్తమి విభక్తులు. అందులో ఏంటంటే 2 నౌన్లుగానే ఉండాలి, కానీ ఒక నౌన్ వచ్చి వర్బ్ నుంచి కన్వర్ట్ చేసిన నౌన్ గా ఉండాలి. క్షిప్తే, క్షిప్తే, క్షిప్తే. క్షిప్తం అంటే థ్రోన్, క్షిప్తే అంటే సప్తమి. Food that is thrown actually. సో ఇది డీటెయిల్డ్ గా నెక్స్ట్ ఈ సంవత్సరం ఎండింగ్ లో కానీ లేకపోతే 3rd లెవెల్ లో కానీ చెప్తాను. ఓకే, ఓకే సార్, డీటెయిల్డ్ గా అప్పుడు చెప్తాను. సో సతి సప్తమి ప్రయోగంలో ఏంటి ఇంపార్టెంట్? టైం. It becomes time. సతి సప్తమిలో టైం ఈజ్ ఇంపార్టెంట్. టైం ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, టైం అంటే అది ఆటోమేటిక్ గా becomes time అన్నారు. ఏమా? It becomes time అన్నారు ఆటోమేటిక్. ఆటోమేటిక్ అని కాదు, ఇంపార్టెన్స్ ఈజ్ ఫర్ టైం. టైమ్ ఆఫ్ వాట్? టైమ్ ఆఫ్ ద ఫుడ్ ఈస్ థ్రోన్. ఓకే, టైం అనేది ఊరికే యూ కాంట్ సే ఎనీ టైం కదా. టైమ్ ఆల్సో ఈజ్ రెఫరెన్స్, విత్ రెఫరెన్స్ టు సంథింగ్ ఓన్లీ ఈజ్ టైం. కరెక్ట్? యా, ద టైమ్ ఆఫ్ దట్ ఈవెంట్ అని చెప్తున్నారు. దట్ వర్క్, దట్ హ్యాపెనింగ్, టైమ్ ఆఫ్ దట్ హ్యాపెనింగ్, అది ఇంపార్టెంట్ అన్నమాట. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ వెళ్ళమంటారా? So when at the time of the food is thrown out of the house, these crows come around that. That అనేది తత్ అన్నమాట. తత్ అంటే అన్నం, దట్ అంటే అన్నం చుట్టూ, పరితః చుట్టూ. ఆయాంతి, ఆయాంతి వచ్చి యా ధాతు, యా ధాతు, యా ఒకటే ఒక లెటర్, యా ధాతు. ఆయాంతి వచ్చి ఒకటే లెటర్. ధాతు వచ్చి యా, ఇదే ధాతు.
నేను కొటేషన్స్ లో పెడతాను ఎప్పుడు ధాతు. యా ధాతు, యా. దాని యొక్క ప్రెసెంట్ టెన్స్ వచ్చి యాతి. అవునండి, చెప్పారు దొరకసారి మాకు. యాతి అంటే ఏంటి? గోస్. వెళ్తాడు, వెళ్తుంది. యాతి అంటే గోస్. యాతి అంటే గోస్. గోస్, యాతి. ఇప్పుడు గచ్చతికి ఆపోజిట్ ఏంటి? ఆగచ్చతి. 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 అప్పుడు ఆయాతి. ఆయాతి అంటే కమ్స్. సేమ్ ఆగచ్చతి, ఆయాతి. ఇది బహువచనం. ఆయాతి అంటే ఏంటి? కమ్స్. ఆయాతి అంటే కమ్స్. ఓకే, ఆయాతి. ఆయాంతి అంటే అప్పుడు వస్తాయి, బహువచనం. వస్తారు, ప్లూరల్. వస్తాయి, దే కమ్. దే కమ్. ఓకే, వస్తారు, వస్తాయి. అప్పుడు లంగ్ లకార ఏమవుతుందండి? ఆయాత్. ఆర్ ఒకటి యాడ్ చేయాలి కదా, అపటత్తులో ఆ ఉందిగా. అప్పుడు ఆ యాడ్ చేస్తే ఆ ప్లస్ ఆ మళ్ళీ సవర్ణ దీర్ఘ సంధి వచ్చి ఉట్టి ఆనే మిగిలిపోతుంది కదా. ఓకే. సో ఆయాత్. ఇత్ కట్ చేయాలి. అక్కడ అపటత్తులో ఇత్ ఎలా కట్ చేసాం, ఇక్కడ కూడా ఇత్ కట్ చేయాలి. ఆయాత్, ఆయాతః. అపటత్ అపటతాం కదా, ఆయాతాం. ఆయాన్, ఆయాన్. అపటన్, ఆయాన్. అంటే ఏం లేదు, సంస్కృతం మీకు బుచ్చర్ చేస్తే హిందీ వస్తుందండి. ఆయా అంటే అదే కదా. ఏమ్మా? సంస్కృతం ని బుచ్చర్ చేస్తే హిందీ వస్తుంది. ఆయా, ఆయా అంటే అదే ఆయా, లేకపోతే అదే అదే వచ్చాడు అని అర్థం. వచ్చాడు అని. కరెక్ట్ కరెక్ట్. సో ఆయాంతి వచ్చి ప్రెసెంట్ టెన్స్ లో ప్లూరల్. దే ఆర్ కమింగ్ ఆర్ దే కమ్. నెక్స్ట్ చదువు నాయనా. వినాట్, వినాట్ కలహ. ఓహో, 8:30 అయిపోయింది. ఇక్కడ ఆపాలి, మళ్ళీ వేరే క్లాస్ వస్తుంది నాకు. ఓకే ఓకే. ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఎనీ డౌట్ ఇఫ్ యూ హ్యావ్. ఓకే, ఇక్కడి నుంచి మీరు చాలా జాగ్రత్తగా వినాలి నా పాఠాలు. మళ్ళీ చదువుకోవాలి ఇంట్లో కూర్చొని. నేను చెప్పిందంతా ఒకసారి మళ్ళీ వల్లి వేయాలి. సెకండ్ టైం చదవాలి. చదివితేనే గుర్తుంటుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి గ్రామర్ అంతా పెరుగుతూ ఉంటుంది. అలా ఎక్స్పోనెన్షియల్ గా పెరిగిపోతుంది. అర్థమైందా? తర్వాత ఇంకా కరోనా వైరస్ అక్కర్లా, ఊగిపోతూ ఉంటాం. ఓకే, అంత ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ఓకేమ్మా? ఓకే, సరే, క్లోజ్ చేద్దామా? శాంతి మంత్రం పఠామః. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి శాంతి. నమస్కారం అండి. నమస్కారం గురుగారు. ప్రవీణ్ గారు, కొంచెం ఈ లెసన్స్ అన్ని అప్లోడ్ చేయరా? ఒకసారి సెకండ్ టైం వినడానికి కొంచెం వింటే ఈజీగా ఉంటుంది. అన్ని అప్లోడ్ అయిపోయింది. అయిపోయినాయా? అన్ని చేశాను ఇందాకే. అది యాక్చువల్లీ నేను డిలే ఇందాక మొత్తం అన్ని ఎక్కించాను. ఇది రేపటికి ఇది రెడీ అవుతుంది వీడియో. రేపు ఎక్కించాను. ఓకే, థ్యాంక్స్ అండి.